ఆచరించి చదివి తెలుసుకున్న విషయాల్లో ఒకటి అసెట్ అండ్ లయబిలిటీ. ఈ రెండిటికి ఖచ్చితమైన అర్థం తెలుసుకోండి. మన భాషలో మాట్లాడాలంటే అసెట్ అంటే నిన్ను భరించేది, లయబిలిటీ అంటే నువ్వు భరించేది. అంటే ఇప్పుడు నీ దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉంది, లేదా ఒక పెద్ద ల్యాండ్ ఉంది. అది అసెట్టా లయబిలిటీ అంటే నువ్వు ట్యాక్స్ కడితే మాత్రమే దాన్ని పోషించడం అంటే అది లయబిలిటీ. దాని నుంచి నీకు డబ్బులు వస్తున్నాయంటే అది నీ అసెట్. అదొక కార్ అవ్వచ్చు, నువ్వు అద్దెకి తిప్పితే అసెట్ అవుతుంది. దాన్ని నువ్వు ఊరికనే దాని మీద బోల్డంత ఈఎంఐ కడుతున్నావు అంటే అది నీకు లయబిలిటీ అవుతుంది. ఇల్లైనా అంతే, నువ్వు ఈఎంఐ కడితే అది నీకు లయబిలిటీ. అదే నీకు దాని మీద ఈఎంఐ కన్నా ఎక్కువ అద్దె వస్తుందా అది నీ అసెట్ అవుతుంది. ఈ విచక్షణతోటి ఒక వస్తువు కొన్నప్పుడు ఒక వస్తువును వాడటం ఎలా అనేది తెలుసుకోండి. సమాజం కోసం బతకొద్దు, నీ కోసం నువ్వు బతుకు. వ్యవస్థ అనేది ఆల్రెడీ తయారైపోయింది. ఎవరో ఏదో అనుకుంటారు అనుకున్నోళ్ళు ఎవరో నీకు ఎప్పుడు ఏమీ చెయ్యరు. నీకు నువ్వే చేసుకోవాలి. అర్థం తెలుసుకుని బతుకు.